అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో కలశం అంటే ఏమిటి, పూజలో కలశం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఏ పూజ శుభకార్యం జరిగినా కలశం లేకుండా సంపూర్ణం కాదు. కలశం కేవలం ఒక పాత్ర కాదు, అది దైవత్వానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీక. దీనిని వివిధ ప్రాంతాల్లో కుంభం అని కూడా అంటారు. అసలు ఇది పూజలో ఎందుకు ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలశం అనేది సాధారణంగా ఇత్తడి, రాగి లేదా మట్టితో చేసిన ఒక గుండ్రంటి పాత్ర. దీనిని సాధారణంగా నీటితో నింపుతారు లేదా దీనికి బదులుగా బియ్యంని కూడా నింపుతారు. కలశం పైభాగాన 5 లేదా 9, 11 మామిడి ఆకులను అమర్చి వాటిపై ఒక కొబ్బరికాయను ఉంచుతారు. దాని చుట్టూ ఎరుపు లేదా తెలుపు రంగు దారాన్ని అలంకరించి డైమండ్ ఆకారంలో శుభ గుర్తుగా గీస్తారు. ఇది కేవలం ఒక భౌతిక వస్తువు కాదు, అది లోతైన ఆధ్యాత్మిక మరియు ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక పురాణాల ప్రకారం ఈ సృష్టికి ముందు విష్ణువు ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉండగా ఆయన నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలం నుండి సృష్టికర్త బ్రహ్మ ఉద్భవిస్తారు. ఇక్కడ కలశంలోని నీరు బ్రహ్మ, ఈ సమస్త సృష్టి పుట్టిన ఆదిమ జలాన్ని, అంటే సృష్టికి మూలమైన శక్తిని సూచిస్తుంది. ఇది విశ్వం యొక్క ఉత్పత్తిని, అనంతమైన అవకాశాలను సూచిస్తుంది. అలాగే కలశంలోని ప్రతి భాగం పంచభూతాలను సూచిస్తుంది. దీని అడుగు భాగం భూమిని, మధ్య భాగం నీటిని, మెడ భాగం అగ్నిని, నోరు భాగం వాయువును, అలాగే కలశం పైన ఉన్న కొబ్బరికాయ మరియు మామిడాకులు ఆకాశాన్ని సూచిస్తాయి. ఈ విధంగా కలశం ప్రకృతిలోని 5 మూలకాల సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. అలా అలంకరించిన కలశాన్ని సమస్త దేవతలు, ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివాసంగా భావిస్తారు. ఇందులోకి పవిత్ర నదులను మరియు దేవతలను ఆహ్వానిస్తారు. కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినట్లుగా నమ్ముతారు. ఇది శుభానికి, సంపదకు, శ్రేయస్సుకు గుర్తు. పూజలో కలశాన్ని ఉంచడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. ఇందులోని నీరు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నీటిని పూజ తర్వాత అభిషేకాలు, ప్రోక్షణం అంటే నీరు చల్లడం వంటి శుద్ధి క్రియలకు ఉపయోగిస్తారు. ఈ నీరు పరిసరాలను, భక్తులను పవిత్రం చేస్తుందని, అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని విశ్వసిస్తారు. ఇంకా కొబ్బరికాయ మరియు మామిడాకులను ఎందుకు పెడతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలశం నోటిపై ఉంచే కొబ్బరికాయ భక్తుని తలను లేదా అహంకారాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయను సమర్పించడం అంటే భక్తుడు తన అహంకారాన్ని దైవం ముందు సమర్పిస్తున్నట్లు అర్థం. ఇది సృష్టి, పునరుత్పత్తి మరియు శ్రేయస్సును కూడా సూచిస్తుంది. మామిడాకులు దైవిక ప్రకంపనలను, సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. ఇవి కలశంలోని నీటిని దైవీకరించడానికి, పూజకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడతాయి. ఇక కలశంలో బియ్యం నింపినప్పుడు దానిని పూర్ణ కలశం అని అంటారు. ఈ బియ్యాన్ని అక్షతలు అని పిలుస్తారు. అక్షత అంటే నాశనం లేనిది, క్షయం లేనిది అని అర్థం వస్తుంది. ఇవి అనంతమైన ఆశీర్వాదాలను, శాశ్వతత్వాన్ని సూచిస్తాయి. అక్షతలకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే గుణం ఉందని కూడా నమ్ముతారు. అసలు ముందుగా కలశం అనేది ఎలా పెడతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలశాన్ని పూజ ప్రారంభంలోనే శుద్ధి చేసి మంత్రాలతో ఆవాహన చేసి ప్రత్యేకంగా స్థాపిస్తారు. దీనిని కలశ స్థాపన అంటారు. పూజ అంతటా అక్కడే ఉంచి పూజిస్తారు. ఇక పూజ పూర్తయిన తర్వాత కలశంలోని నీటిని అభిషేకాలకు, ఇంట్లో చల్లడానికి లేదా తీర్థంగా స్వీకరించడానికి ఉపయోగిస్తారు. ఆలయాల్లో విగ్రహాలకు లేదా గోపురాలకు చేసే కుంభాభిషేకాలలో కలశంలోని పవిత్ర జలాలను ఉపయోగిస్తారు. ఇది అత్యంత వైభవంగా జరిగే ఒక కార్యక్రమం. ముఖ్యంగా కలశం అనేది కేవలం ఒక పూజ వస్తువు మాత్రమే కాదు, అది దైవిక శక్తిని, పవిత్రతను, సృష్టిని మరియు సకల శుభాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక శక్తివంతమైన గుర్తు. అందుకే ప్రతి హిందూ పూజలో కలశానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి మరికొన్ని కథలు, అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.